కాకినాడ జిల్లా టెంట్ హౌస్ ఫంక్షన్ మెటీరియల్ లైటింగ్ మరియు సౌండ్ సిస్టమ్ యాజమాన్య సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవం కాకినాడలోని పద్మనాభ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తూ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడిగా ఎక్కాల ప్రసాద్ రావు, అధ్యక్షుడిగా నారాయణ దాస్ బాబు, ఉపాధ్యక్షుడిగా నడికట్ల లోవరాజు, కార్యదర్శిగా కొప్పిశెట్టి నాగబాబు, కోశాధికారిగా పేరి పవన్ కుమార్, సంయుక్త కోశాధికారిగా రెడ్డి సత్యనారాయణతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జు శేఖర్, పెంకే శ్రీనివాస్ బాబా, గీసాల శ్రీను తదితరులు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అధినేత అయినటువంటి శ్రీ రూపా వెంకటేశ్వరరావు గారిని గౌరవంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ప్రియతమ నాయకుడు రాజ్యసభ సభ్యుడు ఈ సంక్షేమ కార్యక్రమాలతోటి మీ యొక్క అసోసియేషన్కి ఏ విధంగా లబ్ధి పొందుతుంది అన్న విధంగా ఈ యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీగా బాధ్యత స్వీకరించిన వారు తీసుకోవాలని కోరుకుంటూ, సంఘంగా ఉన్నట్లయితే 100% సక్సెస్ సాధించినట్లయితే ఆ సంఘంలో సాధించడానికి ఆ మాటకి విలువ ఉంటుంది. ఈరోజు అధ్యక్షులు గారు, గౌరవ అధ్యక్షులు గారు ఎక్కడ ప్రసాద్ గారు ఉన్నారు. ఏదైనా పని కావాలంటే నేను ఎక్కడ ప్రసాద్ గారిని అని చెప్పేసి ఒక కాంట్రాక్టర్స్ కానీ లేకపోతే ఒక ఫైనాన్సర్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళినట్లయితే పని జరగకపోవచ్చు. అదే విధంగా కాకినాడ జిల్లా టెక్నాలజీస్ మీకు ఫంక్షన్ మెటీరియల్స్ అండ్ లైటింగ్ అసోసియేషన్ సౌండ్ సిస్టమ్కి సంబంధించిన అధ్యక్షుల నుంచి చెప్పినట్లయితే ఆయనకి వచ్చే గౌరవం వేరేగా ఉంటుంది. అది ఎందుకంటే ఆయన మీ అందరి యొక్క ప్రతినిధి. పాలకవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. కేంద్ర సభ్యులందరికీ కూడా అవసరం వచ్చినప్పుడు వారి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్ళాలి. అలాగే ఏ అవసరం వచ్చినా ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి మీ అవసరాలను తీర్చుకోవడానికి కూడా ఈ కమిటీ అందరూ కూడా పనిచేసి మీరు వరపూర్ కాలంలో కూడా అనేక యోచనలు, అనేక ప్రమాదాలు, అనేక రకరకాల కార్యక్రమాలు చేస్తే వీళ్ళందరూ కూడా మనకి ఖచ్చితంగా సాగుతుంది. ప్రమాదాలు జరగవచ్చు. ఆ ప్రమాదాలకు కావాల్సిన ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కూడా బయటకు ముందుకొచ్చేసినట్టుగా బయటకు కూడా చెప్పడం జరిగింది. ఏ విధంగా అన్ని విధాలుగా కూడా ఈ కమిటీ మీరు చెప్పిన సమస్యలన్నింటినీ పరిష్కరించి వాళ్ళకి అవసరం వచ్చిన అధికారుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ సంయుక్తంగా తీసుకొచ్చి ఈస్ట్ గోదావరిలోనే మనం చక్కని కమిటీ ఉందని పెంచుకునేలాగా మన అవసరాలు మనం పెంచుకుని 10% ప్రాంతాలలో విజయవాడ, హైదరాబాద్ వెళ్ళకుండా మీరందరూ కూడా మంచి బాగా డెవలప్ అయ్యి ప్రధాని మంచి పేరు తీసుకున్నామని చెప్పి మీరందరూ కూడా కోరుతూ ఆ భగవంతుని అన్ని విధాలుగా ఆశ్రయించి కంటిన్యూ ముందుకు నడిపించాలని చెప్పి కోరి ప్రార్థిస్తాను. తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ అసోసియేషన్కి, ఈ జిల్లా సంఘం అసోసియేషన్కి ఎంతో కొంత నేను పనిచేయాలని చెప్పేసి ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. 1.5 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి పనిచేస్తున్నాను. నాకు వచ్చి అడిగితే రావరాజు గారు, బన్ను గారు వచ్చి అడిగితే ఏంటి ఇవన్నీ మేము పెట్టామండి, పెట్టి తీసేసామండి, అందరం కూడా ఈ జరగని పనులండి అని చెప్పారు. అప్పటికి చాలా తక్కువ మంది ఉండేవారండి. కానీ ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. అదే బన్ను గారు, అదే రావరాజు గారు, ఒక టీం, ఒక 10 మంది కలిపి ఇంతమందిని రప్పించారంటే వాళ్ళిద్దరికే నా కృతజ్ఞతలు. సంఘం తరపు నేను ప్రత్యేకంగా ఇద్దరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. మమ్మల్ని పడుకోనట్లేదు, వారు పడుకోవట్లేదు. అంత కష్టపడి పనిచేసినందుకు ఇద్దరికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం ఈ సంఘం తరపున. నా పేరు నారాయణ దాస్. నన్ను ఈరోజు ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ప్రమాణ స్వీకారోత్సవానికి మా తోటి సభ్యులు 21 మండలాల నుంచి హాజరైన సభ్యులు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నా పేరు నారాయణ దాస్. ఈరోజు జిల్లా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన నా తోటి 20 మండలాల సభ్యులందరికీ
నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కాకినాడ జిల్లా టెంట్ హౌస్ అండ్ లైటింగ్, డెకరేషన్, సౌండ్ సిస్టమ్ నాలుగు రంగాలు కూడా కలుపుకుని ఒక అసోసియేషన్గా ఏర్పాటు చేసుకుని ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి 21 మండలాల సభ్యులు మరియు ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ ఆధారపరుచుకుని వారి సమక్షంలో ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అలాగే నెక్స్ట్ జరగబోయే భవిష్యత్ కార్యాచరణలకి ప్రతి మండలంలోనూ 4-5 మండలాలు కలుపుకుని వాళ్ళ అభిప్రాయాల మేరకు ఈ భవిష్యత్ కార్యాచరణ ఏదైనా ముందుకు వెళ్ళాలన్నదని వాళ్ళ ఆలోచనలు సూచనల మేరకు ముందుకు వెళ్తామని సభ్యులందరి సమక్షంలో మాటిస్తున్నాం. అలాగే సభ్యుడికి ఎటువంటి ఆపద వచ్చినా మేమున్నాము, జిల్లా అసోసియేషన్ పెద్ద అసోసియేషన్ అంటూ ఒకటి ఉన్నది అని తెలియజేయడానికి ఈ రోజుని ఒక జిల్లా అసోసియేషన్ అంటూ ఉండాలని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ప్రతి సభ్యులు కూడా ప్రతి మండలం కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా నిలిచారనడానికి నిదర్శనం ఈ రోజుని హాజరైన సభ్యులే. ప్రతి మండలంలో కూడా కొన్ని రంగాల్లో ఒకరికొకరు విభేదాలు సమస్యలు ఉంటున్నాయి. దాని నిమిత్తం అందరూ కూడా ఒక మాట మీద ఒక కార్యవర్గం అన్ని రంగాలు కూడా ఒక మాట మీద రావాలని, ఒక మాట మీద ఉండాలని, అందరూ కూడా అన్నదమ్ముల కలిసిమెలిసి కుటుంబ సభ్యుల్లో మెలగాలనే ఉద్దేశంతో ఈ రోజుని ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అందరూ కూడా సపోర్ట్ చేశారు.